మెగా రక్తదాన శిబిరం విజయవంతం. 98 యూనిట్ల రక్త సేకరణ. రక్తదాతలను అభినందించిన కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి, ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ కామారెడ్డి రక్తదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి పి నాగరాణి మరియు ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలు కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందించి రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రక్తదాతలను ప్రోత్సహించడం కోసం వాటర్ బాటిళ్లు, ప్రశంసా పత్రాలు అందజేసిన శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బాషెట్టి నాగేశ్వర్ను అభినందించి సన్మానించడం జరిగింది. వాసవి క్లబ్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ కమిటీలను అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఫీఎస్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయి, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోశాధికారి రెడ్శెట్టి శ్రీనివాస్, జోన్ చైర్మన్ నాగభూషణం, వైస్ గవర్నర్ బాషెట్టి నాగేశ్వర్, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు పబ్బా యాదగిరి, కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షులు జమీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు వర్ష వెంకటరమణ, జాలిగామ శ్రీకాంత్, లీడర్ టీవీ చైర్మన్ జర్నలిస్ట్ నరేష్, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కాశ్య వెంకన్న, నాగునూరి కాశీనాథం, అప్పుడు నాకు 15 క్లబ్ వాసవి క్లబ్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే బీబీపేటలో ప్రప్రథమంగా ఏ క్లబ్ అఫీషియల్గా జరగకుండా డైరెక్ట్గా మేమే పోయి వాసవి క్లబ్లో చేరినాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, ఒకసారి న్యాయ చైతన్య సదస్సు కూడా బీబీపేటలో నిర్వహించి ఎంతో మందికి ఇక్కడ దర్శనాల మాట్లాడుతున్నాను. నేను వాసవిలో బీపేటది మా నిబంధన నేత నాకు ఆత్మీయులు నేత మా మిత్రులు అన్నయ్య గారి సహకారంతో 350 నేతల నిర్మాణాలను సేకరించి ఎల్వి ప్రసాద్ మరియు సరోజిని కంటి ఆసుపత్రి, వాసనకి ఇంకొకటి కంటి ఆసుపత్రులకు పంపి ఎందరో చిన్నారులకు కంటి చూపు కనిపించిన భాగ్యం నాకు దక్కింది. అదే కోణంలోనే ప్రతి సంవత్సరము ఒక రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ తీసుకెళ్లి ఆ చిన్నారికి రక్తం ఎక్కించాం. అంటే ఆ బాధ ఎంత ఉండాలంటే తల్లిదండ్రులకు, అలాంటి పిల్లలున్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. 15 రోజులు వచ్చిందంటే ఒక రక్తదాత కోసం ఎదురు చూడాలి. మరి 50 కేజీల కంటే తక్కువగా ఉంటే 1 యూనిట్ రక్తాన్ని 15 రోజులకు ఎక్కియాలి. ఒకవేళ 50 కేజీల కంటే ఎక్కువగా ఉంటే 2 యూనిట్ల రక్తాన్ని, అంటే నెలలో 4 యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది ఆ చిన్నారి జీవించాలంటే. మరి అలాంటి చిన్నారి ప్రాణాలను కాపాడడం కోసం వాసవి క్లబ్ బీబీపేట వారు ముందుకు వచ్చినందుకు గట్టిగా చప్పట్లతో మనం వాసవి క్లబ్ బీబీపేట. మరి ఈ రోజే కాదు మేడం, ఇక్కడ వాసవి క్లబ్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోనే తక్కువ సమయంలో మన ఐబాల్స్ కలెక్షన్ చేసి 300 లీటర్ల ఐబాల్స్ కలెక్షన్ చేసి అందులకు కంటి చూపు ప్రసాదించారు. కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరి 24 గంటల లోపు ఆ కళ్ళను సేకరించి మరి హైదరాబాద్ కు అందజేసి ఏపీ ప్రసాద్ నేత్రాలయానికి అందజేసి మరి 300 మందికి కంటి చూపు లేని వారికి జీవితంలో కంటి వెలుగు వచ్చే విధంగా చేసినటువంటి గొప్ప సామాజిక సేవలు వాసవి బీపీలో ఉండడం. ఒక చిన్న గ్రామం ఇది మండలంలో మొన్ననే ఏర్పడింది. మరి ఎప్పుడైనా ఒక క్యాంపు పెట్టాలంటే ఒక 100 యూనిట్ల రక్తం కావాలంటే కామారెడ్డి 1,00,000 జనాభాలో 100 యూనిట్ల రక్తం కావాలంటే ఎంతో కష్టం. అలాంటిది బీబీపేట మండల కేంద్రంలో ఒక 100 యూనిట్ల రక్తం అంటే ఈరోజు మనం కలెక్ట్ చేసి చిన్నపిల్లలకు అందజేస్తున్నామంటే ఎంత గొప్ప మానవతా హృదయం అనేటువంటి బీబీపేటలో ఉండడానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న వచ్చినప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది.
8,000 మంది ఆడపిల్లలకు పుస్తకమంటలు అందజేసింది. 8,000. అది కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం కానీ, ఎవరితో సంబంధం లేదు. మన తెలంగాణ కాబట్టి రోజు ఒక 510 మంది ఎదుగుతారు. ఏదో ఒక రకమైన సహాయం మాకు కావాలి, మీ దగ్గరికి వస్తే మాకు సహాయం చేస్తారు. సేవా సంఘం వాసవి క్లబ్ వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. అన్నిటికంటే మించి ఇక్కడ రక్తదానం ఇస్తున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఎందుకు అనంటే వాళ్ళు ఇచ్చే ఒక ఇన్స్పిరేషన్ కానీ వాళ్ళు చేసే సహాయం కానీ చెప్పడానికి లేదంతా గొప్పది. ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. అంత తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు మనకి 3 months ఒకసారి ఇవ్వడానికి హెల్తీగా ఉంటే సరిపోతుంది అన్నాక